నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ లో మళ్లీ మొదలైంది సీఎం కుర్చీ కొట్లాట. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పోయినా కుర్చీ కొట్లాట తప్పడం లేదు. సీఎం మార్పుపై రోజుకో పోరు వెలుగు చూస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ లోపల ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజు శివగంగా జోస్యం చెప్పగా, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కన్నడ నాట మళ్లీ కుర్చీ కొట్లాటకు ప్రాధాన్యత సంతరించుకుంది. నాయకత్వం మార్పుపై అధిష్టానం నిర్ణయమే అంతిమమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేయగా, ఈ అంశంపై తాను ఏమీ మాట్లాడలేనంటూ డీకే శివకుమార్ మౌనంగా ఉన్నారు. మరి కన్నడ నాట సీఎం కుర్చీ ఎవరిది? సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారా? డీకే శివకుమార్ మౌనం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇక కర్ణాటకలోని కర్కాలాలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వీరప్ప మొయిలీ ముఖ్యమంత్రి మార్పు తథ్యమని, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. అది పరిష్కారం అయిపోయిన అంశమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు ఏ క్షణంలోనైనా చేపట్టవచ్చని, తన కష్టం నాయకత్వ పటిమతోనే డీకే ఆ స్థానాన్ని సంపాదించుకున్నారని మొయిలీ కొనియాడారు. డీకేకు మొదటిసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడంలో తన పాత్రను ఆయన గుర్తు చేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పార్టీ కోసం డీకే చేసిన సేవలను మొయిలీ ప్రశంసించారు. నాయకత్వ మార్పుపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని డీకే చేపట్టడం అనివార్యమన్నారు. అయితే హైకమాండ్ తుది నిర్ణయమని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి డీకే శివకుమార్ నిరాకరించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని డీకే జవాబిచ్చారు. అయితే ముఖ్యమంత్రి మార్పుపై పార్టీలో జోరుగా సాగుతున్న ప్రచారంపై వ్యాఖ్యానించడానికి డీకే నిరాకరించారు. తాను పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉన్నానని, పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్రమంతా పర్యటించి బూత్ కమిటీల చేత ప్రతిజ్ఞ చేయించాల్సి ఉందని మీడియాతో చెప్పారు. తాను బీజేపీకి దగ్గరవుతున్నానంటూ వస్తున్న వార్తలను డీకే తోసిపుచ్చారు. అదంతా తప్పుడు ప్రచారమని, కాంగ్రెస్ పట్ల తన విధేయత చెక్కు చెదరదని ఆయన పునరుద్ఘాటించారు. వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనపై సిద్ధరామయ్య స్పందిస్తూ, దీనిపై అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక మొదటి నుంచి చెబుతున్నానని అన్నారు. మొయిలీ చెప్పారా లేక మరెవరైనా చెప్పారా అన్నది ముఖ్యం కాదని, అధిష్టానం ఏమి చెప్పినా అదే ఫైనల్ అంటూ సీఎం చెప్పారు. ఇక కన్నడ నాట నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక మల్లికార్జున ఖర్గే స్పందించారు. మొయిలీ కానీ ఇంకెవరైనా చెప్పినప్పటికీ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. నేను ఇప్పుడు మీడియా ముందు సీఎం అవుతానని చెప్పినా, సీఎం అవ్వడు అని చెప్పినా అది జరిగిపోదు కదా అని మీడియాకు తెలిపారు. ఏదైనా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తాము నడుచుకుంటామని తెలిపారు. ఇక మొయిలీ వ్యాఖ్యలు కన్నడ నాట పెను దుమారం సృష్టించాయి.
రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ చర్చకొచ్చిన సీఎం కుర్చీ కొట్లాట ఈ సంవత్సరమైనా ముగుస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. రైట్, కర్ణాటక కాంగ్రెస్ లో మళ్ళీ కుర్చీ కొట్లాటైతే మొదలైపోయింది. దీనికి సంబంధించిన వారి అభిప్రాయం తెలియజేయడానికి పెన్నపాటి పుల్లారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం. ఎస్, చెప్పండి. కాంగ్రెస్ లో కుర్చీ కొట్లాట మళ్ళీ మొదలైపోయింది. డికే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య మధ్య మొయిలీ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూసుకోవాలంటారు? వీరప్ప మొయిలీ మాజీ ముఖ్యమంత్రి. ఆయన మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ కి 2024 జూన్లో టికెట్ ఇవ్వలేదు. ఆయన అబ్బాయికి కూడా ఇవ్వలేదు. అలాగా అలిగి ఉన్నారు. అన్ని చక్కటి పదవులన్నీ ఆయన ఆక్రమించాడు, తిన్నాడు, అన్నీ ఉన్నాయి హిస్టరీ. సో న్యాచురల్గా ఇప్పుడు ఆయనకి సిద్ధరామయ్య మీద కొద్దిగా కోపం ఉంటుంది కదా, ఆయన్ని సైడ్ లైన్ చేశానని. కాబోయే డికే శివకుమార్తో మంచిగా ఉంటే ఇంకేమన్నా వస్తాయనే ఆలోచనలో రాజకీయం చేశాడు. చాలా తెలివితేటలుగా ఆయన పెద్ద పదవులు ఆక్రమించాడు. ఆయన ఢిల్లీలో మంత్రిగా ఉన్నాడు. వీరప్ప మొయిలీ ఆయన అనగానే కొంచెం అంత అల్లరవుతుంది. అలాగ అల్లరవ్వింది. కానీ రేపు ఎల్లుండి సెటిల్ అయిపోతాడు. ఎందుకంటే ఇది కొత్తగా జరిగే విషయం కాదు. గత 6 నెలలు బట్టి డికే శివకుమార్కి 30వ నెల అయిపోయాక సకానికి సగం ఏదో ఏర్పాటు జరిగింది. ఆ సమయంలో సిద్ధరామయ్య చేసినప్పుడు అది ఉన్నది కాబట్టి డిసెంబర్లో అవ్వాలి. ఇప్పుడు మనం మార్చికి వచ్చాం. సో ఆ టెన్షన్ తీసుకొస్తున్నారు ఒకళ్ళు. అది న్యాచురల్గా సిద్ధరామయ్యకి అంత మంచిగా ఉండదు కదా ఇంపాక్ట్. నీ ఉద్యోగం పోతుంది అంటాం. ఇంకోటి శివకుమార్కి నీకు ఉద్యోగం రావట్లేదు లేదంటాం కూడా ఆయనకి కూడా కొంచెం నర్వస్నెస్, అవమానంగా ఉంటుంది కదా. సో ఆల్ అండ్ ఆల్ ఏంటంటే ఆ కాంట్రవర్సీ ఉందని. సిద్ధరామయ్య తగ్గిపోదా? డికే శివకుమార్కి ఇస్తారా ఇవ్వరా? హైకమాండ్లో డికే శివకుమార్కి ఇస్తే పార్టీని, గవర్నమెంట్ని నడపగలడా? అది పెద్ద అనుమానం జరుగుతూ ఉన్నది. ఆయన నడపలేడు అని హైకమాండ్ అంటే ఎవరు? గాంధీ ఫ్యామిలీ తర్వాత కర్ణాటక చెందిన మల్లికార్జున ఖార్గే, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వ్యూలో డి శివకుమార్ సాల్డేమో అని కూడా ఉన్నది. ఇప్పుడు ఇలాంటి మాటలు వీరప్ప మొయిలీ అంటాం కాదు, చాలామంది అంటున్నారు. మీరు చిన్న విషయం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. గత 15 రోజులు నెలలు బట్టి కూడా డికే శివకుమార్ కొద్దిగా ఇండిఫరెంట్గా కూడా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ విషయాలకి. దానికి ఆయన మొన్న ఒక పాస్పోర్ట్ ఆఫీస్ మైసూర్లో ఎక్కడో ఓపెన్ చేస్తే సెంట్రల్ మినిస్టర్ వస్తే మోడీకి థ్యాంక్ చేశాడు, అన్నీ చేశాడు డికే శివకుమార్. అలాగే మొన్న అమిత్ షాతో పాటు మీటింగ్ అటెండ్ అయ్యాడు కోయంబత్తూరులో. ఆయన కాంగ్రెస్ పార్టీని తిట్టే సాధు ఇక్కడ ఉన్నాడు. చిన్న సిగ్నల్స్ కూడా ఆయన ఇస్తున్నాడు. నాకు చేయకపోతేనే ఊరుకోను. దాదాపు 30 సంవత్సరాలు బట్టి ఆయన ఎమ్మెల్యేగా, 35 సంవత్సరాలు బట్టి ఎమ్మెల్యేగా ఉన్నాడు. బాగా పెరిగిన వ్యక్తి. సో ఈ ఛాన్స్ రాకపోతే మళ్ళీ అవనం అది ఆయనకే తెలుసు. ఒక పెద్ద ప్రిన్సిపల్ కర్ణాటకలో ఏమున్నదంటే ఒకసారి ఇస్తారు, రెండోసారి ఆ పార్టీ రావటం కష్టం. ఎంత ప్రయత్నాలు చేసినా రావటం కష్టం. సో మళ్ళీ అవ్వదు. కాంగ్రెస్ పార్టీ రాదు. రాకపోతే 5 సంవత్సరాల తర్వాత ఏముంటుందని తెలిసి ఇది లాస్ట్ ఛాన్స్ అని శివకుమార్ వదలదు, పోరాడు. కానీ ఇవన్నీ ఇలా ఉండగా సిద్ధరామయ్య కూడా ఏంటి, ఆయన నా లాస్ట్ ఛాన్సే కదా, నా ఏజ్ అయిపోయిందని ఆయన అంటున్నారు. వదులుకుంటాడా? ఆయనతో 40-50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా వెళ్ళిపోతానికి బయటికి? అది చూడాలి. ఒక చిన్న పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అక్కడ బీసీ సెన్సస్, తెలంగాణలో బీసీ సెన్సస్ రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఇంకొక అక్కడ నాయకుడికి ఒక పెద్ద హెడేక్ పెట్టాడు. ఎందుకంటే సిద్ధరామయ్య బీసీకి చెందినోడు, ఒక్కళ్ళిగా చెందిన వ్యక్తి డికే శివకుమార్, ఫార్వర్డ్ కాస్ట్. సో అక్కడ కూడా ఆ ఫ్యాక్టర్ కూడా వస్తుంది.
ఆ ఫ్యాక్టర్ వస్తే సిద్ధరామయ్య ఏమంటాడు, నన్ను బీసీని తీసేస్తారా అంటాడా? సో కాంప్లికేటెడ్గా ఉన్నది సిచ్యువేషన్. ఓకే పుల్లారావు గారు. ఇంకా కాంప్లికేటెడ్గా కాంగ్రెస్ హైకమాండ్ చేసి ఓకే పుల్లారావు గారు, థ్యాంక్ యూ అండి.